ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. మనం రోజు డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా మంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్, ప్రొడక్ట్ ప్లాన్ వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్లా. టీంని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే. ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి మేము ముందుకు వచ్చాను. డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్. డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా A to Z 60 వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను. ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకునే 100 మందికి మాత్రమే 90% ఆఫ్తో ఇస్తున్నాను. ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కోర్సు త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్లో కానీ మార్కెటింగ్ సెక్టర్లో కానీ ఒక కాల్ చేయాలనుకోండి, రేపు చేద్దాం అనుకుంటారు, లేదా ఎల్లుండి చేద్దాం అనుకుంటారు. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతూ ఉంటారు. ఈ వాయిదాలు వేయడం అనేది ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది ఇప్పుడు ఒకసారి మంచి స్టోరీతోటి మనం విందాం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు మహాచక్రవర్తి అయ్యాడు. అందరికీ దానాలు ధర్మాలు చేస్తూ చాలా ధర్మరాజుని గొప్ప పేరు తెచ్చుకున్నాడు. సో చాలామంది ప్రజలు ఏ ఇబ్బందులు ఉన్నా అతని దగ్గరికి వచ్చి తన ప్రాబ్లం చెప్పుకొని ఆ ప్రాబ్లానికి పరిష్కారం తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఇలా ఒక వారం రోజుల నుంచి ఒక బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కోసం ధన సహాయం అడుగుదామని సో రాజుగారి దగ్గరికి వచ్చాడు. సో అందరి నెంబర్స్ పోను ఇతని వాయిదా వచ్చేవరకు 1 వీక్ పట్టింది. ఎందుకంటే చాలామంది వస్తారు కదా, పెద్ద రాజ్యం కదా, చాలామంది ఎత్తుక్కుంటూ వస్తారు కదా. సో ఈ బ్రాహ్మణుడి సమయం అంటే ఇతనికి ఇచ్చిన టోకెన్ నెంబర్ ప్రకారం 1 వీక్ పట్టింది. బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. సో వచ్చేసి, నా కూతురు పెళ్ళి ఉంది, కొంచెం ఆర్థిక సాయం కావాలి, నేను ఇట్లా బ్రాహ్మణుడిని, ఇది పరిస్థితి అని చెప్పాడు. సో అప్పుడు అతను కొంచెం ఏదో బిజీలో ఉన్నాడు ధర్మరాజు. బ్రాహ్మణోత్తమ, మీకు ఖచ్చితంగా సాయం చేస్తాను, కాకపోతే ఇవాళ కాదు, రేపు రండి, ఖచ్చితంగా రేపు మీకు సాయం చేస్తాను, ఇప్పుడు వెళ్ళండి అంటున్నాడు. ఇంచుమించు లంచ్ బ్రేక్ అనమాట. ఇంకా పొద్దున్న నుంచి బిజీగా ఉన్నాడు, లంచ్ బ్రేక్. మళ్ళీ రేపు రావడానికి చాలా ప్రాసెస్ అవుతుంది, ఇది రేపు అంటే మళ్ళీ 1 వీక్ అవుతుందో అని చెప్పేసి ఈ బ్రాహ్మణుడు భయపడి, బట్ రాజుగారికి ఏం చెప్పలేము, బాగా డీలా పడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. బయట గేటు దగ్గరలో భీముడు చూశాడు అతన్ని, బ్రాహ్మణుడిని. ఏంటి, ఎవరైనా సరే ఒక రాజుని కలిసి వచ్చేటప్పుడు చాలా ఆనందంతో వస్తారు, ఇతను ఏంది చాలా బాధపడుతూ వెళ్తున్నాడు అని చెప్పేసి భీముడు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, ఏం జరిగింది స్వామి అని చెప్పి అడిగాడు. ఏం లేదు భీమా, నేను పేద బ్రాహ్మణ్ణి, మా అమ్మాయికి పెళ్లి చేసేది ఉంది, దానికోసం ఆర్థిక సాయం అడగడానికి రాజుగారి దగ్గరికి వచ్చాను. రాజుగారు ఏమో రేపు రమ్మంటున్నారు, మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చేసుకొని నా టోకెన్ ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు కలుస్తాను, అసలు ఇదంతా జరుగుద్దా లేదా అని భయం వేస్తుంది, కూతురు పెళ్లి చేయగలుగుతానా లేదా అని భయం వేస్తుంది అని చెప్పాడు. నువ్వేం భయపడకు, మీ అమ్మాయి పెళ్ళికి ఆర్థిక సాయం ఖచ్చితంగా మీకు అందుతుంది, మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి అని చెప్పేసి తను పంపించేసి, భీముడు ఏం చేశాడంటే ఇంకొంతమంది సైనికులు తీసుకెళ్ళి రాజ్యంలోకి వెళ్ళిపోయి, ముందు హస్తినాపురం టౌన్ ఉంటుంది పట్టణం, ఆ పట్టణంలో ఒక చాటింపు వేశాడు. రాజుగారు కాలాన్ని జయించేశాడు. ఏం చేయాలనుకున్నా మొత్తం తన కంట్రోల్లోనే ఉంటుంది. కాలం ఇంకెప్పుడు రేపు తెల్లారాలా వద్దా అనేది కూడా ధర్మరాజు చేతిలోనే ఉంటుంది. అంత గొప్పగా కాలాన్ని జయించేశాడు రాజుగారు అని చెప్పి చాటింపులు వేశాడు. ఇది అక్కడ ఆ నోట ఈ నోట పడి మన ధర్మరాజు దగ్గరికి వచ్చేసింది. నేను కాలాన్ని జయించడం ఏంటి, కాలాన్ని జయించే పరిస్థితి అసలు దేవుడికైనా ఉండదు కదా, నేను ఎట్లా జయిస్తాను, ఎవరు ఇదంతా ప్రచారం చేస్తున్నారు అంటే లాస్ట్కు భీముడు అని తెలిసింది. భీముడిని సభకు పిలిపించాడు. భీమా, ఏంది పబ్లిసిటీ, నేను కాలాన్ని జయించడం ఏంటి, నువ్వేం చెప్పదలుచుకున్నావు, ఎందుకు ఇలా పబ్లిసిటీ చేస్తున్నావు, ఎందుకు దండోరా వేసావు అని చెప్పి అడిగాడు. అన్నగారు, మీరు కాలాన్ని జయించినట్టే కదా, మీ దగ్గరికి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు, వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం ఆర్థిక సాయం అడగడానికి వచ్చాడు, మీరు రేపు రమ్మన్నారు, రేపు మీరు బతుకుంటారనేది ఏమన్నా గ్యారంటీ ఉందా, మీరు రేపు రమ్మన్నారు అంటే మీరు బతుకుంటారనేది మీరు ముందుగా గట్టిగా ఫిక్స్ అయిపోయారు అంటే ఏంది, రేపు జరగబోయేదంతా కూడా మీ కంట్రోల్లోకి తెచ్చుకున్నట్టే కదా, అంటే కాలాన్ని ఆపేసినట్టే కదా.
ఎవరికి తెలుసు తెల్లారితే మనం బతుకుంటామో లేదో? ఎవరికి తెలుసు తెల్లారితే నీ దగ్గర ఈ డబ్బు అంత ఉంటుందో పోద్దో? ఎవరికి తెలుసు ఒక పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకెళ్ళిపోతామేమో? ఏమి జరుగుద్ది అనేది మన చేతిలో ఉందా? లేదు కదా. మరి రేపు అనే వాయిదా ఎలా చేశారు మీరు అని చెప్పేసి భీముడు ధర్మరాజుతో అన్నాడు. అసలు భీముడు చెప్పింది విన్న తర్వాత ధర్మరాజుకి కొద్దిసేపు నిజమే కదా, అసలు తెల్లారితే ఏమైందో తెలియదు, అసలు ఇప్పుడు ఈ క్షణం ఇమీడియట్గా మన ప్రాణం ఉంటుందో లేదో కూడా మన చేతిలో లేదు. ఇలాంటప్పుడు రేపు ఎల్లుండి వాయిదాయడం ఏంటి అని చెప్పి మళ్ళీ ఎక్కడ ఆ బ్రాహ్మణుడు అడ్రస్ ఇచ్చాడో, ఏ సత్రంలో ఉంటున్నాడో కనుక్కొని సైన్యం వెళ్ళి ఆ సత్రంలో ఉన్న ఆ బ్రాహ్మణుడు తీసుకొని ఇక్కడికి వచ్చేస్తే అతనికి కావాల్సిన ఆర్థిక సాయం చేసి పంపించేశారు. సో ఈ స్టోరీని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాయిదాలు వేయడం, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనే ఒక ఆలోచనను మానేయండి. ఇది కనుక మానేయకపోతే మన లైఫ్లో మన గ్రోత్ని చాలా చాలా వెనక్కి పడేసుకున్న వాళ్ళం అవుతాం. మీరు రోజుకు ఒక 5 కాల్స్ మాట్లాడాలనుకున్నారు, ఇవాళ కాల్స్ ఇవ్వాలే మాట్లాడాలా. మీరు రోజుకు ఒక సీడీయో బుక్కో చదవాలనుకుంటున్నారు, లేదా రోజుకు ఒక సీడీ వినాలనుకుంటున్నారు మీ ఫీల్డ్లో సక్సెస్ లీడర్స్ది, లేదా రోజుకు ఒక బుక్ చదవాలనుకుంటున్నారు. మీరు స్టూడెంట్, రోజుకు ఒక లెసన్ చదవాలనుకుంటున్నారు, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, రోజుకు ఒక టాపిక్ చదవాలనుకుంటున్నారు, లేదా డైలీ జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ రోజే స్టార్ట్ చేసేయండి. రేపటిది రేపు ఉంటుంది, రేపు ఉంటుంది. ఈ రోజు స్టార్ట్ చేసేయండి. వాయిదాలు వేయడం మానేసి ఈ రోజు డిసిప్లైన్గా పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం మన ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఒక పర్సన్ ఇన్సూరెన్స్ కోసం ఆన్లైన్లో ఎతుకుతున్నాడు. నాకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి ₹1,00,00,000 అని చెప్పేసి ఆన్లైన్లో పోస్ట్ చేశాడు, ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన వెబ్సైట్లోనే. అది చూసి తన పక్క ఊర్లో ఉండే ఒక పర్సన్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫోన్ చేశాడు. సార్, నేను మీ పక్క ఊర్లోనే ఉంటాను, మీకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అన్నారు కదా, మీ ఏజ్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కనుక్కొని, అద్భుతం సార్, మన దగ్గర మంచి ఇన్సూరెన్స్ ఉంది, మంచి ప్రోడక్ట్ ఉంది, నేను రేపు మార్నింగే వచ్చి మీకు ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడంట. కరెక్ట్గా అతను ప్లాన్ చేసుకుంటే బైక్ మీద వెళ్తే 15 నిమిషాల్లో ఆ ఊరు వెళ్ళిపోతాడు, మొత్తం డీటెయిల్ చెప్పి రావచ్చు. కానీ రేపు వెళ్దాంలే అనుకున్నాడు ఇతను. ఈలోపు అదే నెంబర్ చూసి 1 అవర్ జర్నీ చేస్తే కానీ రాని 1 అవర్ దూరంలో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు. అతను డీటెయిల్స్ అని మాట్లాడేసి, సో మీ అడ్రస్ ఎక్కడ, ఇదేంటి అదేంటి అని మొత్తం కనుక్కున్నాడు. అతనికి ఏ ఇన్సూరెన్స్ కూడా సెట్ అవుద్దో కూడా ఫోన్లోనే చెప్పేశాడు. ఇమీడియట్గా బండి వేసుకొని వెళ్ళిపోయి ఇన్సూరెన్స్ కట్టేశాడు. అతనితో కట్టించేశాడు ప్రోడక్ట్ అమ్మేసి. తెల్లారి అయింది, ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ కాల్ చేసిన ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు కదా, ఇతను ఆ పక్క ఊరికి వెళ్ళిపోయి, సార్ నేను వచ్చాను, మీ అడ్రస్ ఎక్కడ? అక్కడికి వెళ్ళిన తర్వాత, సార్ నిన్ననే ఒక అతను వచ్చాడు, ఆల్రెడీ ఇన్సూరెన్స్ కట్టేసుకున్నాడు, ఇదిగో నా పాలసీ అని చూపించాడు. జస్ట్ 15 నిమిషాల్లో నువ్వు వెళ్ళిపోతే పని అయిపోయేది, రేపు వెళ్దాం అనుకున్నావు. ఈలోపు ఎక్కడో 1 అవర్ జర్నీ చేసి ఒక పర్సన్ వచ్చి కట్టేసి వెళ్ళిపోయాడు. అప్పటికప్పుడు చేసే పని రిజల్ట్ చూడండి. అతనికి ఇన్సూరెన్స్ వచ్చింది, ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఏజెంట్కి. నువ్వు మంచి అవకాశం పోగొట్టుకున్నావు. సేమ్ అలానే బస్ ఏ సెక్టార్లో అయినా ఉండవండి. ఈరోజు అవకాశాలు, ఈరోజు పనులు ఈ రోజులే చేయండి. తెల్లారితే మనం ఉంటామో లేదో మనకు తెలియదు, తెల్లారితే ఏం జరుగుద్దో కూడా మన చేతిలో లేదు. కాబట్టి ఈ క్షణం ఇప్పుడు చేయాల్సిన పని ఈరోజే చేయండి. ఖచ్చితంగా మీ ఫీల్డ్లో గ్రోత్ చూస్తారు. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి, అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.